ప్రొద్దున్నే ఆయన పాదములకు నమస్కరిస్తుంది. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూళిక అన్నట్టుగా ఆమె లలాటమునందు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకము యొక్క మత్స ఆ వామనమూర్తి యొక్క పాదముల ఉపరితలముల మీద అంటుకునేటంతగా వంగి నమస్కరించింది ఆ తల్లి. అంటే నిత్యానపాయని, ఆవిడ ఎప్పుడూ వదిలిపెట్టదు. అలా ఆయనని అనుభవిస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎంత శ్రమైనా కావచ్చు. ఆయన చేసేటటువంటి భక్త సంరక్షణ యందు ఎంతో కష్టం నిజానికి ఎవరికి అంటే ఆయనకు కాదు, ఆవిడకుంటుంది. అదో విచిత్రమైన సందర్భాలు. అటువంటి విచిత్రమైన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాలలో కూడా ఆవిడ ఆ కష్టాన్ని ఎందుకు మరిచిపోతుందంటేట, ఆయనని అనుగమించి భక్త సంరక్షణ చేయడంలో ఆవిడ కష్టాన్ని మరిచిపోతుందట. అందుకే ఆవిడ కాళ్ళు ఎత్తుతూ ఉంటుంది ఎప్పుడు లక్ష్మీదేవి. ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. నేను అందులో మీకు తోడు నీడగా నిలబడతాను. అందుకు ఆవిడంటే ఆయనకి అంత ప్రీతి.